ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు వ్యూహంతోనే తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం నివారించడంలో సక్సెస్ అయ్యామని తెలిపారు. ప్రజలను చైతన్యపరచడంలో అధికారులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. కేంద్ర సహకారం రాష్ట్రానికి ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీనే కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని బుడమేరు అదుపులోని ఉందంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మోందా తుఫాన్పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పరంగా అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సార్ చెప్పండి, తుఫాన్ తీరం దాటింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఆర్టీజీఎస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ప్రభావితం ఎలా ఉంది ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోంతా తుఫాను దీని ద్వారా జరిగే గంభీరత గురించి, జరగబోయే నష్టం గురించి, తీవ్రత గురించి మనం తెలుసుకున్న నాటి నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే కమాండ్ సెంటర్లో కూర్చుంటూ ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్స్ ద్వారా పర్యవేక్షించడం, అనేక మంది సీనియర్ అధికారులను కూడా నోడల్ ఆఫీసర్లుగా నియమించడం, జిల్లా కలెక్టర్లు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్ష నిర్వహిస్తూ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆస్తి నష్టం అంటే పంట నష్టం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు చేసిన సమీక్ష కారణంగా గంటకు ఒకసారి జిల్లా అధికారులతో మాట్లాడడం, కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం, వారికి మోటివేట్ చేయాల్సిన కారణంగా ఇవాళ అనుకున్న స్థాయిలో మోంతా కారణంగా నష్టం జరగలేదు, సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్ర సంరక్షకుడిగా అందరి బాగోగులను చూసుకుంటూ ఈ రకంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది ఆయన నాయకత్వ లక్షణానికి సంకేతంగా భావించాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా అనుకున్న స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. 30% దాకా సగటున 35 mm నమోదయ్యింది. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బుడమేరును కూడా గమనిస్తున్నాం, మున్నేరును గమనిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్లో కూడా ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉండాలో కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ కాకుండా వల్నరబుల్ రోడ్స్ ఏమున్నాయి, తర్వాత వల్నరబుల్ ట్యాంక్స్ ఏమున్నాయి, వాటికి కూడా టీంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఈసింగ్ నగర్ కానీ లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతానికి చేర్చి రిలీఫ్ సెంటర్ను కూడా పెట్టడం జరిగింది. వాటిలో భోజన వసతి అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. అన్ని చోట్ల కూడా మా విలేజ్ హెల్త్ క్లినిక్లలో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఈ ఫస్ట్ ఎయిడ్ టీంలను కూడా పెట్టడం జరిగింది. మొత్తం వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. పిఎస్సీల దగ్గర నుంచి 100% ఈ ఎపిడమిక్ డ్రగ్స్ కూడా అందుబాటులో పెట్టడం, అదే యాంటీ స్నేక్ వినమ్ని కానీ యాంటీ రేబిస్ వినమ్ని కూడా అందుబాటులో పెట్టడంగా కాకుండా ఈ తుఫాను ఇదైన తర్వాత కొంత థెరపీ ఇచ్చిన తర్వాత ఈ నీటి సంబంధిత లేదా దోమకాటు కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి దానికి కావాల్సిన క్లోరినేషన్ కానీ ఇతర జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. లైన్ డిపార్ట్మెంట్లతో కూడా నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాం. ఇవాళ కూడా మున్సిపాలిటీ సంబంధించి ఇవాళ ఎక్కడ కూడా నీరు స్టాగ్నేషన్ లేకుండా కావాల్సిన సక్కర్స్ తీసుకొచ్చి నీరు ఎక్కడ నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా కాలువల్లో కూడా మురుగు పోకుండా, రోడ్ల మీదకి పారకుండా ఎక్కడికక్కడ తొలగిచ్చేసి జేసీబీల ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని టీంలో కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటువంటి సమయాల్లో ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా కాస్త వ్యక్తిగత, ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, కానీ ప్రజలు కూడా కాస్త వ్యక్తిగత శుభ్రత కానీ, పరిసరాల శుభ్రత, మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీరుని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇటు కేంద్రం నుంచి కూడా ప్రధాని మోడీ కూడా స్వయంగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందబోతుంది ఏంటి సార్? ఇటువంటి వెంటనే ప్రధానమంత్రి గారు స్పందించారు. కేంద్ర మంత్రి మీరు చెప్పినట్టు అదేవిధంగా కేంద్ర కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా నిరంతరం పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తున్నాం. డ్రోన్ల వల్ల తొందరగా చేయాలి కాబట్టి డ్రోన్ల ద్వారా ఎన్యూమరేషన్ చేసే పరిస్థితి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 20 డ్రోన్ల ద్వారా ఎక్కడన్నా రహదారులు దెబ్బతిని ఉంటే, ఎక్కడన్నా చెరువులు దెబ్బతిని ఉంటే, ఇతరత్ర ఆస్తి నష్టం, పంట నష్టం చేస్తే ఎన్యూమరేషన్ చేసి దాని ప్రకారం సహకారం కోరడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా అంచనా ఏ మేరకు నష్టం జరిగిందో అంచనా వేస్తున్నాం. కాబట్టి అంచనా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుందని, తర్వాత అసెస్మెంట్ కేంద్ర టీములు వచ్చి అసెస్ చేసిన తర్వాత నష్టాన్ని పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న, నష్టాన్ని పూడ్చేలాగా సహకారం అందిస్తున్న విశ్వాసంతో. సార్, రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు, కానీ బుడమేరు పొంగిందని చెప్పి కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు ఖండించిన పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఏ విధంగా చెప్పబోతుంది? ఇది రాష్ట్ర ప్రజలు ఇటువంటి ప్రతిపక్షం చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది.
ఇంత దీంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకొని ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటే ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తూ దానివల్ల రాజకీయ లబ్ధి పొంది ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే రకంగా చేశారు. ఎప్పుడో పాత వీడియోలను పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మోందా తుఫాన్పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తీరం దాటిన తర్వాత ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం 26 డ్రోన్లు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్టామని కూడా ఇక్కడ సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. రాష్ట్రం నుంచే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా తమకు సహాయం అందుతుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని తిప్పికొట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఇక్కడ సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.